మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. యూరియా కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, గూడూరు సీఐ సూర్యప్రకాష్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రైతులు ససేమిరా అంటూ తమకు ఇప్పుడే యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. త్వరలోనే యూరియా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, గూడూరు సీఐ సూర్యప్రకాష్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రైటికేటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో అయితే అక్కడ రైతులైతే యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ రైతులు ఏమని డిమాండ్ చేస్తున్నారు, అలాగే అక్కడికి వచ్చిన ఇద్దరు అధికారులు కూడా ఏమని హామీ ఇచ్చారు రైతులకు? ఏదైతే మహబూబాబాద్ లో రైతులు గత 10 రోజులుగా యూరియా కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క యూరియా కావాలి అని చెప్పేసి రైతులు ఇటు యూరియా కొనుగోలు సెంటర్లు కూడా ఉదయమే క్యూ కడుతున్న పరిస్థితి. కిలోమీటర్ల కొద్ది క్యూ కట్టినా గానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం లైన్ లో ఉన్న దొరకని పరిస్థితి అయితే ఇటు మహబూబాబాద్ జిల్లా ఈ గూడూరు బయ్యారం మండలాల్లో అయితే చోటు చేసుకుంటుంది. ఇటు పక్క నిన్న ములుగులోని తాడవే మండలంలో కూడా రైతులు యూరియా కోసం పెద్ద యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గూడూరు మండలంలో యూరియా దొరకట్లేదు. 10 రోజులుగా మేము యూరియా కోసం కొనుగోలు సెంటర్లకు వస్తున్నాము. ఇటు సొసైటీ సెంటర్ల ముందు, ఇటు గ్రోమోర్ సెంటర్ల ముందు క్యూ కట్టినా కానీ మాకు యూరియా దొరకట్లేదు. ఇట్లయితే మా పరిస్థితి ఏం కావాలి? మేము లక్షల రూపాయలు తీసుకొచ్చి వ్యవసాయం చేశాము. మా పంట దిగుబడి రాకపోతే మేము అప్పుల కూపులో ముగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించాలని మొత్తము రైతులంతా కూడా భారీగా ధర్నా నిర్వహించారు. దీంట్లో వ్యవసాయ అధికారి ఉన్న ఇటు సిఐ, గూడూరు సిఐ కూడా అక్కడ చేరుకుని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఒకటే మాట ఉంటున్నారు, మేము ఎవరి మాట వినము, మాకు తక్షణమే యూరియా ఇవ్వాలి, యూరియా ఇవ్వకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ప్రభుత్వం స్పందించి మాకు యూరియా ఇవ్వాలని రైతులు అయితే భారీగా డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కేంద్రంలో సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు గాని పురుషులు గాని లైన్ లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల నుంచి ఉన్నా కానీ ఒక్క బస్తా ఒక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని, రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడే యూరియాను